అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్స్ కానీ ఎప్పుడు కూడా చేయలేదు కదా సార్. అంటే మళ్ళీ అట్లాంటి చేస్తారని. భయం సార్. ఇక్కడ ఒక చిన్న మాట, వాళ్ళకి ఎందుకు భయం అంటే వాళ్ళు 2024లో గెలిచింది కేవలం ప్రజా తీర్పుతో ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం కాదు ఈ కూటమి ప్రభుత్వం. కేవలం మన పరకాల ప్రభాకర్ గారు చెప్తానే ఉన్నారు, ఆధారాలతో పాటు బయట పెట్టి మరీ చెప్తున్నారు. ఒక నిమిషంలో 3 ఓట్లు ఎలా పోలయ్యాయి, దాని మీద ఎవరైనా స్పష్టంగా ముందుకొచ్చి చెప్పగలరంటే అటు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఇటు కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ఇంతవరకు నోరు మెదిపినటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. మనం చూస్తున్నాం సార్, ఎక్కడ కూడా దాని మీద వాళ్ళు ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే తీగలాగితే డొంకంతా బయటపడుతుంది. వాళ్ళు గెలిచింది కేవలం ఆ ఈవీఎం కూడా లేదు సార్ ఎక్కడ కూడా. ఆ ఈవీఎం డబ్బాల్ని మార్చేసుకొని వీళ్ళకి ఇష్టానుసారంగా అవి తీసుకొచ్చి పెట్టుకొని ఆల్రెడీ దాని మీద కూడా నేను ఒకటి చెప్పున్నాను సార్. దాంట్లో నేను ఎలక్షన్ ఏజెంట్గా వెళ్ళినప్పుడు, కౌంటింగ్ వెళ్ళినప్పటికీ ఆ రోజు ఫామ్ 17C ఏదైతే వాళ్ళు ఫిలప్ చేశారో దానికి ఇక్కడ ఓపెన్ చేసే బాక్స్కి మిస్ మ్యాచ్ అయింది, చాలా మిస్ మ్యాచ్ అయింది సార్. అప్పటికే పరిస్థితులు చేదాటిపోయింది, 11-12 గంటల సమయానికి చేదాటిపోయింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా నిరుత్సాహంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడం, జనబలం తగ్గిపోవడం, దాంతో ఇంక వాళ్ళది విచ్చలవిడితనం అయిపోయింది. కూర్చో, మిస్ మ్యాచ్ లేదు, ఏం లేదు, మీరు ఇదే అని చెప్పి ఆ ఎలక్షన్ కమిషన్గా వచ్చినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దౌర్జన్యంగా మా అందరి చేత సంతకాలు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు సార్ 2024లో. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి ఈవీఎంలు మార్చేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉండవు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఆ ఎన్నికలు లైట్ తీసుకుంటారు. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్ని ప్రతిసారి లైట్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఈ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ మెజారిటీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు కానీ, లేదంటే ప్రజల కోసం ఆయన చేసినటువంటి మేలు కానీ అందరూ గుర్తుపెట్టుకోన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ జెండా రెపరెపలాడుతుందనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఒక అడుగు వెనక్కి వేస్తుంది సార్. ఎప్పుడైనా ఒక అడుగు వెనకే ఉంటుంది, ఫార్వర్డ్గా అయితే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎక్కడైతే ఫిక్సింగ్ చేసుకుంటారో అక్కడ ముందుకు పోవడానికి ప్రయత్నిస్తారు సార్, ఇదైతే గ్యారంటీ. ఇక చూస్తే కనుక నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో దాంట్లో ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు డిఎస్సి ఎగ్జామ్ గురించి సిబిఐ ఎంక్వైరీ చేయమని. కానీ ఎవరు కూడా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ దాని గురించి ఒక మాట లేదు, ఉలికి లేదు. ఎందుకంటారు సార్? ఎందుకేమో సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్ లోనూ సాక్ష్యాధారాలు చూపించి మాట్లాడడం ఆయన నైజం. మామూలుగా సాక్ష్యాధారాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడరు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక స్పష్టత వచ్చేసింది. ఒక పెద్ద ఎల్ఈడి డిస్ప్లే పెట్టుకొని దాంట్లో చూపిస్తూ, చేతిలో ఆధారాలు చూపిస్తూ డిఎస్సిలో ఇంత లోపాలు జరిగింది, రాజధాని రైతులకి వాళ్ళ పొలాలు లాక్కునే దాంట్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో పాటు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ ఖచ్చితంగా మొన్న మావిగన్ అనే ఒక మాట వచ్చినప్పుడు ఆ పదం కొత్తగా ఉందేమో, మావిగన్ అనే ఒక పదం కొత్తగా ఉందేమో కానీ ప్రజలందరూ ఆలోచించంగా ఒక 4 రోజులకి 5 రోజులకి ఏదైనా ఫ్లాప్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని చిన్నంగా కలెక్షన్లు బాగా భారీగా పోయి పెద్ద 100 days అయినట్టు ఆ మావిగన్ సబ్జెక్ట్ కూడా మీరు గమనించండి సార్. ఫస్ట్ చిన్నతో మొదలైంది, అంటే వీళ్ళు నెగిటివ్ ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. మావిగన్న ఆ గన్నేంది ఈ గన్నేంది అని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ అక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు ప్రజలు ఆలోచించిన తర్వాత మాకు అమరావతి వద్దు, మాకు మావిగనే ముద్దు అని ఎప్పుడైతే స్లోగన్స్ ఇవ్వడం మొదలు పెట్టారో అది చిన్నంగా ప్రజలందరి గుండెల్లో జరుగుతుంది. సేమ్ అదే విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక దమ్మున్న నాయకుడు సార్, దమ్మున్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు కాబట్టి వాళ్ళకి సవాల్ విసిరాడు. ఆ డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీరు ఎందుకు సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వట్లేదు? ఎక్కడో 4 గోడల మధ్యలో కూర్చొని మీరు చెప్పమంటారా, మమ్మల్ని రమ్మంటారా నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారే తప్ప ఆయన ఎందుకు శాసనమండలిలో వచ్చి ఆ సబ్జెక్ట్ తీసుకురావట్లేదు? అసెంబ్లీలో ఎందుకు దాని గురించి చర్చించట్లేదు? అసలు సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది ఇలా జరుగుతూ పోతే ఉంటే దీని మీద ఎక్కువ కాలం ముందుకెళ్తుంది తప్ప సమస్య అనేది ముందుకు సాగదనే ఉద్దేశంతో డైరెక్ట్ గా నిన్న వాళ్ళకి దమ్ము ధైర్యంగా ఇద్దరికి, వాళ్ళ తండ్రి గారికి కొడుకు ఇద్దరికి, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇద్దరికి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ పిలిపించండి. 2018లో కూడా అవకతవకలు జరిగాయి, అదేవిధంగా ఇప్పుడు 2024 డిఎస్సిలో కూడా అవకతవకలు జరిగాయి. మరి వీళ్ళు విజన్ ఉన్న నాయకులు, వీళ్ళల్లో అవినీతి జరగలేదు, నిజంగా డిఎస్సి సక్రమంగా జరిగి ఉంటే వీళ్ళకి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడానికి వీళ్ళకి ఏం నొప్పులు వస్తున్నాయి? దాని మీద ఎందుకు మాట్లాడటం లేదు? సార్ ఇప్పుడు వాళ్ళ పార్టీ క్యాడర్ ఉంటే ఉండొచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు ఉండొచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ అభిమానాలు వాళ్ళు చూపించుకోవచ్చు. కానీ ప్రజలు మాత్రం న్యూట్రల్ ఓటర్స్, వాళ్ళ ఆలోచన మొదలైంది.
ఇంత బల్ల గుద్ది మాట్లాడుతున్నారు, సాక్ష్యాధారాలతో బయట పెట్టినప్పుడు కూడా ఎందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎవరు కూడా ముందుకు రావట్లా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు సార్. ఆయన ఊగిపోయి మాట్లాడేటువంటి వ్యక్తి కదా. ఏదైనా సమస్య అంటే, ప్రజలకు సమస్య ఉంటే నేను ముందుండి నిలబడతానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు దాదాపు డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కాల్ లెటర్స్ ఇచ్చి మరీ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేశారంటే దాని మీద ఆయన స్పందించినటువంటి దాఖలాలు లేవు. ప్రజలకు క్లారిటీ అర్థం, ఈయన ఎందుకు మాట్లాడటం లేదురా బాబు అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ అవినీతులు చేసే ఉంటుందని ప్రజలు కూడా నమ్ముతున్నారు. సో ఇప్పుడు ఈయన ఇచ్చిన ఇంకొక స్టేట్మెంట్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద ఇచ్చిన స్టేట్మెంట్ కూడా తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ గారు దూరం అవుతున్నారు అనేది అవుతున్నాడు అనేది కూడా ఒక సంకేతం ముందుకెళ్ళింది సార్. ఇది ఒకే సందర్భం చెప్తున్నాను సార్. 2029 నో డౌట్, ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోండి. 2029 జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది మాత్రం 100% ఇట్స్ వెరీ క్లియర్ సార్. ఇది ప్రజల మీరు ఇంత నెగిటివిటీ గురించి ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్? సార్, మనం లోకల్ గా తిరిగినప్పుడు ప్రజలతో మనం మాట్లాడినప్పుడు ఎవరైతే టీడీపీకి ఓటేసినటువంటి ఓటర్లు సాయంత్రం అయితే చిన్న ఆ బయట కూర్చోంటారు కదా సార్, టీ బొంకుల దగ్గర, కిల్లీ షాపుల దగ్గర, సినిమా థియేటర్ సెంటర్ లో అక్కడ సాధారణంగా జరిగేటువంటిది ఒక టాపిక్ ఇదే సార్. ఫస్ట్, అరే మేము పొరపాటున నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓటేసేవే, సూపర్ 6 అన్నాడు, తర్వాత ఎన్ని పథకాలన్నింటినీ నమ్మి విజనరీ ఉన్న నాయకుడు కదా అని నమ్మి ఓటేస్తే ఈరోజు ఒక చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు అందరు ప్రజలు కట్టినటువంటి పన్నుల డబ్బుని తీసుకెళ్లి ఆ బురద అమరావతిలో పెడుతున్నాడు. రేపు రానుండి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇండైరెక్ట్ గా నేను ఇవ్వలేను, ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్తున్నాడు. సూపర్ 6 లో ప్రకటించినటువంటి ఏదైతే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఉందో దాన్ని కూడా ఈరోజు 100% అమలు పరిచినటువంటి పరిస్థితులు లేవు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఈ సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు ఓవరాల్ గా రెండు సంవత్సరాలు దాటింది. ఆయన ఎన్ని లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చారో దీని మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అంటే తెలుగుదేశం పార్టీ విడుదల చేయలేనటువంటి పరిస్థితులు. ఇవి న్యూట్రల్ ఓటర్స్ మాత్రం కామన్ గా ఎవ్రీడే మాట్లాడుకునేటువంటి మాటలు అయ్యి, ఇది ప్రజల్లో నుంచి పుట్టినటువంటిది. ఖచ్చితంగా ఈసారి ఏ ఎలక్షన్స్ జరిగినా, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా, లేదంటే పంచాయతీ ఎన్నికలు జరిగినా, లేదంటే ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎలక్షన్స్ జరిగినా సరే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది మాత్రం వాస్తవం సార్. ఇది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా, అభిమానిగా నేను చెప్తుండేది కాదు, ఇది ప్రజల నాడి. రైట్ సార్, చూద్దాం సార్ ఓట్లు ఎటువైపు పడతాయి ఏంటి అనేది. ఈసారి ఈవీఎం లేదు కాబట్టి మనం ఎటువైపు పడతాయో ఈజీగా గెస్ చేద్దాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కా విన్, నో డౌట్ దీంట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.